హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం అంగస్తంభన ప్రాబ్లంకి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఇప్పుడు ఉన్న ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే పీజో వేవ్ షాక్ వేవ్ థెరపీ. ఇది మనకు 2017లో రిలీజ్ అయింది ఈ థెరపీ. ఈ పీజో వేవ్ షాక్ వేవ్ థెరపీ ఎందుకంటే షాక్ వేవ్ థెరపీ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. సార్ పెనిస్కి షాక్స్ ఇస్తారా, షాక్స్ ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది. ఈ పీజో వేవ్ షాక్ వేవ్ థెరపీ అనేది ఇది ఒక సౌండ్ వేవ్ లాంటిది. ఈ సౌండ్ వేవ్స్ అనేది జనరల్గా పెయిన్ ఉండదు. ఇది ఓన్లీ మనం అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు ఎలాగైతే సౌండ్ వేవ్స్ లోపలికి వెళ్ళి మనకు ఆ ఇమేజ్ని జనరేట్ చేస్తాయో, ఈ షాక్ వేవ్స్ మనకి పెనిస్లోకి పంపించినప్పుడు మనకి ఎక్కడైతే మనకు డ్యామేజ్ ఉందో అక్కడ కొత్త బ్లడ్ వెజల్స్ పుట్టడానికి కావాల్సిన రియాక్షన్ని స్టార్ట్ చేస్తాయి. సో ఈ థెరపీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నార్మల్గా మనకు కిడ్నీ స్టోన్స్ బ్లాస్ట్ చేయడానికి ఈ థెరపీని వాడేవాళ్ళు. తర్వాత డయాబెటిక్ ఫుడ్స్లో అంటే షుగర్ పేషెంట్స్లో ఏదైనా గాయాలైతే ఆ గాయాలు మానడానికి చాలా టైం పడుతుంది. ఆ గాయాలని హీల్ చేయడానికి ఈ షాక్ వేవ్ థెరపీ యూజ్ చేసేవాళ్ళు. సో అలా స్లోగా దాని నుంచి ఓకే మనకు ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, మనం డిఫరెంట్ ఏరియాస్లో ఎందుకు ట్రై చేయకూడదు అని మనం దాన్ని పెనిస్లో వాళ్ళు ట్రై చేశారు. పెనిస్లో కానీ ఇప్పుడు హార్ట్లో కూడా ఇలాంటి థెరపీని యూజ్ చేస్తున్నారు. ఎవరికైతే సర్జరీకి హార్ట్లో ఫిట్ అవ్వరో, వాళ్ళకి సర్జరీ చేస్తే రిస్క్ అనుకుంటారో అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి థెరపీ షాక్ వేవ్ థెరపీ అనేది హార్ట్ కూడా ఇస్తున్నారు. సో ఎక్కడైతే ఈ థెరపీ ఇస్తారో అక్కడ కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ థెరపీ అనేది ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎన్నిసార్లు ఇవ్వాలి అనే దాని గురించి నేను ఈరోజు చెప్తాను. దీని గురించి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, దానికి సంబంధించిన లింక్స్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాము. ఈ పీజోవేవ్ థెరపీ అనేది మనము పెనిస్కి వారానికి ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ వారానికి ఒకసారి ఎగ్జాక్ట్గా తీసుకోవాలి అంటే లేదు, 5 to 8 days మధ్యలో అట్లీస్ట్ 4 to 6 సెషన్స్ తీసుకోవాలి. ఈ 4 సెషన్స్ తీసుకున్నప్పుడే మాత్రమే మనకి దాని రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వేవ్స్ పెనిస్లోకి వెళ్తాయో అవి డైరెక్ట్గా బ్లడ్ వెజల్స్ని ప్రొడ్యూస్ చేయలేవు. ఇవేం చేస్తాయంటే మన బాడీలో ఎక్కడైతే మనకు దెబ్బ తగులుతుందో అక్కడప్పుడు మన బాడీ దాన్ని సెన్స్ చేసి ఆ హీలింగ్ టిష్యూస్ని, హీలింగ్ ఎంజైమ్స్ని అక్కడికి పర్టికులర్ ఏరియాకి పంపిస్తుంది. అది నార్మల్ హీలింగ్ ప్రాసెస్. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం షాక్ వేవ్ థెరపీ ఇస్తామో ఈ షాక్ వేవ్ థెరపీ ఏ ఏరియాలో ఇస్తామో అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ మనకు హీలింగ్ అవసరము అనే సిగ్నల్స్ని మనకు బాడీకి పంపిస్తుంది. అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే ఎంజైమ్స్ని అక్కడికి పంపిస్తుంది, పెనిస్లోకి పంపించి ఎప్పుడైతే ఈ ఎంజైమ్స్ అక్కడికి వెళ్ళి యాక్ట్ చేయడం స్టార్ట్ అవుతాయో అక్కడ కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ అంగస్తంభన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ థెరపీ ఇచ్చినప్పుడు ఈ థెరపీ అనేది ఒక్క సిట్టింగ్లో మీకు ఇంప్రూవ్మెంట్ రాదు. మినిమం 4 సెషన్స్ ఇస్తాము. ఈ 4 సెషన్స్లో ఒకవేళ ఇంప్రూవ్మెంట్ రాని వాళ్ళకి ఇంకో 2 సెషన్స్ అదనంగా 2 సెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే దీని అడ్వాంటేజ్ ఏంటంటే దీని సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 70 to 80%. అంటే 10 మందికి ఈ థెరపీ తీసుకుంటే 7-8 మందికి ఈ థెరపీ వల్లనే అంగస్తంభన మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డాక్టర్ గారు ఈ థెరపీని మధ్యలో ఆపితే ఏమవుతుంది అంటే అప్పుడు ఆ మినిమం 4 సెషన్స్ మధ్యలోనే ఆపేస్తే మనకు దానికి బ్లడ్ వెజల్ ప్రొడక్షన్కి సంబంధించిన సిగ్నల్స్ మధ్యలోనే ఆగిపోతాయి. సో మళ్ళీ మొదటి నుంచి మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ మొదటి 4 సెషన్స్లో గ్యాప్ రాకుండా చూసుకోగలిగితే దీనికి చక్కని రిజల్ట్స్ ఉంటాయి. రెండోది, ఈ థెరపీ ఎవరికి ఇవ్వచ్చు అంటే పెనిస్లో ఎవరికైతే బ్లడ్ వెజల్ డ్యామేజ్ ఉందో అంటే వాస్కులర్ ఈడీ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ థెరపీ పనికొస్తుంది. సైకలాజికల్ ఈడీ ఉన్న వాళ్ళకి జనరల్గా ఈ ప్రాబ్లం పని చేయదు. అందుకని ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి డాక్టర్ ఎవాల్యుయేట్ చేసి కాజ్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, ఇది హార్మోనలా, వాస్కులరా, సైకలాజికల్ అనేది చూసుకొని వాస్కులర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ థెరపీని ఇస్తాం. సో ఈ థెరపీ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో మనకు రెస్పాన్స్ వస్తుంది అంటే మినిమం 4 సెషన్స్ తర్వాత మనకి 18 to 20 days మినిమం టైం పడుతుంది. అంటే బ్లడ్ వెజల్స్ ఫామ్ అవడానికి. ఎందుకంటే మనకి బాడీలో ఎక్కడైనా దెబ్బ తగిలినా కూడా మనకి రక్తనాళాలు ఫామ్ అవడానికి లేదా గాయం మారడానికి మనకి మినిమం 15-20 days టైం పడుతుంది. సో ఇది కూడా 4th సెషన్ అయిన తర్వాత మనకి 18 నుంచి 20 రోజులు టైం పడుతుంది.
ఒకవేళ 20 రోజుల తర్వాత మీకు కంప్లీట్గా క్యూర్ అయిపోయింది, నార్మల్ ఎరెక్షన్స్ వస్తున్నాయి అంటే 100% ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు. ఎవరికైతే డాక్టర్ గారు నాకు బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు కానీ, లేదా లాంగ్ టర్మ్ షుగర్ కానీ బీపీ కానీ ఉన్న పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ మినిమం అంటే 4 సెషన్స్ బదులు డైరెక్ట్గా వాళ్ళకి 6 సెషన్స్ ఇస్తాం. సో లాస్ట్గా ఏంటంటే డాక్టర్ గారు ఈ థెరపీ తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు మనకు ఎరెక్షన్ నార్మల్గా ఉంటుంది అంటే, బీపీ, షుగరు, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ లేని వాళ్ళకి 5 to 8 years జనరల్గా ఈ థెరపీ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళకి, బీపీ అంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి 3 to 4 years పనిచేస్తుంది. అంటే ఆ తర్వాత ఏం చేయాలి అంటే మళ్ళీ ఇంకో థెరపీ తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ అది అంటే సేఫెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఇది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంగస్తంభన ప్రాబ్లంకి క్యూర్ చేయగలిగిన ట్రీట్మెంట్ అంటే ఇది ఒకటే. ఎందుకంటే ఇది లేకపోతే ఏదర్ మనం లాంగ్ టర్మ్ మందులు వాడాలి. ఒకవేళ మందులు పనిచేయకపోతే, ఇంతకుముందు పీనైల్ ఇంప్లాంట్ని సర్జరీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ థెరపీ వచ్చిన తర్వాత మనకి ఈ ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు 10 మందిలో 5-6 మందికి సర్జరీ చేస్తే ఇప్పుడు ఒకరికి ఇద్దరికే సర్జరీ చేయాల్సి వస్తుంది. సో వ్యూవర్స్, ఈ థెరపీ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తామంటే ఈ థెరపీ ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది, పెయిన్ ఉంటుందా లేదా అనే దాని గురించి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్. గుడ్ బై.